మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఏం చెప్తారు? నిజాలు బయట పెడతానంటూ ఇటీవల కమెంట్, 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తానని స్పష్టీకరణ. పోలీసు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్, ప్రమేయం ఉన్న వారిలో ఉత్కంఠ. 2 రోజుల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంపై స్పందించారు. 2 రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించి నిజాలు బయట పెడతానని, ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతానని వెల్లడించారు. ఆయన కమెంట్స్ పోలీసు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సో ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే జారీ జరిగిందని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. చివరకు నింద మొత్తం పోలీసుల మీదకే నెట్టేస్తారా అనే అనుమానాలు ఆ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పోలీసుల మీదకే నెట్టేది వాస్తవం అయితే ఏ ప్రభుత్వానికి తొత్తుల్లా కుక్కల్లా మాత్రం పోలీసులు పనిచేయరు. ఎందుకంటే రాజకీయ నాయకులు వీళ్ళు బాగానే ఉంటారు. 35 ఏళ్ళ సర్వీస్లో ఉన్న పోలీసులకు మాత్రం ఇట్లాంటి ఉచ్చులు బిగించుకోబోతాయి రాజకీయ నాయకులు చెప్పినట్టు పనిచేస్తే. కానీ 2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుతున్న వెధవలు, సన్నాసులు అందరికీ కూడా చెప్తా ఉన్నా, 2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ ఏందో, దాని కథ ఏందో, దాని వెనకాల ఎవరున్నారో, ఎవరు చేయించారో అన్ని వివరాలతో మీ ముందుకు వస్తా. 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతా అని కేసీఆర్ చేసినటువంటి, మొన్న రీసెంట్గా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అండ్ అదే రకంగా పోలీస్ శ్రేణుల్లో కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారట. మరి ఏం చెప్పబోతున్నాడు కేసీఆర్ 2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ గురించి అనేది? ఆయన అట్లనే కొడుకేమో ఇట్లా ఫ్రస్ట్రేషన్తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కేసీఆర్ మాత్రం దాని గురించి వివరణ ఇవ్వడానికి ముందుకు వస్తా అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏదేమైనా పెద్ద ఆయనే. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఏం చెప్తారు? నిజాలు బయట పెడతానంటూ ఇటీవల కమెంట్, 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తానని స్పష్టీకరణ. పోలీసు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్, ప్రమేయం ఉన్న వారిలో ఉత్కంఠ. 2 రోజుల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంపై స్పందించారు. 2 రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించి నిజాలు బయట పెడతానని, ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతానని వెల్లడించారు. ఆయన కమెంట్స్ పోలీసు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సో ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే జారీ జరిగిందని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. చివరకు నింద మొత్తం పోలీసుల మీదకే నెట్టేస్తారా అనే అనుమానాలు ఆ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పోలీసుల మీదకే నెట్టేది వాస్తవం అయితే ఏ ప్రభుత్వానికి తొత్తుల్లా కుక్కల్లా మాత్రం పోలీసులు పనిచేయరు. ఎందుకంటే రాజకీయ నాయకులు వీళ్ళు బాగానే ఉంటారు. 35 ఏళ్ళ సర్వీస్లో ఉన్న పోలీసులకు మాత్రం ఇట్లాంటి ఉచ్చులు బిగించుకోబోతాయి రాజకీయ నాయకులు చెప్పినట్టు పనిచేస్తే. కానీ 2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుతున్న వెధవలు, సన్నాసులు అందరికీ కూడా చెప్తా ఉన్నా, 2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ ఏందో, దాని కథ ఏందో, దాని వెనకాల ఎవరున్నారో, ఎవరు చేయించారో అన్ని వివరాలతో మీ ముందుకు వస్తా. 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతా అని కేసీఆర్ చేసినటువంటి, మొన్న రీసెంట్గా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అండ్ అదే రకంగా పోలీస్ శ్రేణుల్లో కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారట. మరి ఏం చెప్పబోతున్నాడు కేసీఆర్ 2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ గురించి అనేది? ఆయన అట్లనే కొడుకేమో ఇట్లా ఫ్రస్ట్రేషన్తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కేసీఆర్ మాత్రం దాని గురించి వివరణ ఇవ్వడానికి ముందుకు వస్తా అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏదేమైనా పెద్ద ఆయనే. ఇది మేనిఫెస్టో కాదు, ప్రజల ఆత్మ. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద జనరల్స్ కు కులగణన. కేసీఆర్వి చీప్ పాలిటిక్స్. 1000 మంది ఫోన్లను ట్యాపింగ్ చేయించారు. ధనవంతులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ రైతులకు ఏమీ చేయలేదు. అధికారంలోకి రాగానే దేశాన్ని ఎక్స్రే తీస్తాం. విద్యావంతులైన యువతకు 1,00,000. తుక్కుగూడ జనజాతర సభలో రాహుల్ గాంధీ. సో ఇక్కడ సార్ ఇది మేనిఫెస్టో కాదు, ప్రజల ఆత్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద జనరల్స్ కు కులగణన చేస్తామంటున్నారు ఒక పక్క రాహుల్ గాంధీ. కానీ తెలంగాణలో మొత్తం కూడా రెడ్డిల పాలనే అయిపోతుందని చెప్పి ప్రజలు వాపోతున్నారు. కాంగ్రెస్ ఖద్దరు కప్పుకున్నటువంటి కార్యకర్తలు, బీసీ నాయకులు, ఎస్టీ, ఎస్సీ నాయకులు వీళ్ళందరూ కూడా
ఉరిమి ఉరిమి చూస్తా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో అన్ని పదవులు కూడా రెడ్డిలకే ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదని. మరో పక్కనేమో మీరు కులగణన అంటున్నారు. సో దయచేసి తెలంగాణ కాంగ్రెస్ లో అసలు సిసలైనటువంటి కార్యకర్తలకు పదవులు ఇవ్వండి, కార్యకర్తల్ని మోసం చేయకండి. బీసీ ఎస్టీ ఎస్సీ అన్నిటిని కూడా ఈక్వల్ గా మీరు పదవులు ఇవ్వండి. అట్లీస్ట్ మీరు ఒక 10 రెడ్డిలకు ఇచ్చినప్పుడు ఒక 3-4 అన్న ఎస్టీ ఎస్సీలకి, ఒక 5 అన్న ఇచ్చేటట్టు, ఇంకో 5 బీసీలకు ఇచ్చేటన్నా అట్లీస్ట్ ప్లాన్ చేయండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా.